ఏపీలో గ్రామాల పరిస్థితి బలహీనంగా ఉందని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. నిధులు లేక సర్పంచులు అల్లాడుతున్నారని, లైట్లు రోడ్లు వేసేందుకు కూడా నిధులు లేవన్నారు. కార్పొరేషన్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ఏలూరు ప్రాంతంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు చింతామోహన్. పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. సర్పంచులు అల్లాడుతున్నారు నిధులు లేక. బల్బు మార్చుకోవాలన్నా కూడా నిధులు లేవు. రోడ్డు వేసేదానికి అసలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ బ్రతికున్నప్పుడు సర్పంచులకు నేరుగా చెక్కులు పంపించేవాళ్ళం. ఈ రోజు ఆ విధానం పూర్తిగా స్వస్తి పలకడం జరిగింది. గ్రామాల్లో నిధులు లేక గ్రామాల్లో సర్పంచులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏలూరు జిల్లాలో కూడా పరిస్థితి. మీ కార్పొరేషను మరి అధ్వానంగా ఉంది. నేను 10 సంవత్సరాల నాడు ఏలూరు కార్పొరేషన్ ఎట్టుందో అట్లాగే ఉంది. ఒక్కటి మాత్రం మార్పు చూశారు. అల్లూరు సీతారామరాజు స్టేడియానికి అక్కడక్కడ చిన్న చిన్న ఆ కమ్ములకు రంగు వేసి ఉన్నారు. విగ్రహం కనపడ్డది. అది తప్ప ఏలూరులో ఏమీ అభివృద్ధి అనేది సున్నా. ఎస్సీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు కన్నీటితో ఉన్నారు. బాగా లేవు పరిస్థితులు. దారుణం. నేను ఊహించలేదు ఇంత దారుణంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని నేను ఊహించలేదు. గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. సర్పంచులు అల్లాడుతున్నారు.